ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినం ముందు దేవుని వాక్యాలకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము, కేకలు వేయు మొదలు పెట్టెను. ఇక్కడ పరిస్థితి చూస్తే లేఖనంలో రాయబడినట్టు ఇక్కడ జరుగుతున్నట్లు ఒకసారి పోల్చి చూస్తే, యేసు ప్రభు అంటేనేమో ఏదంటే వెలివేయబడ్డట్టు, అసలు దేవుడే కాదన్నట్లు ఈడ పరిస్థితి. లేఖనంలో ఏమున్నదంటే, ఆయన కాళ్ళ ఏళ్ళ పడ్డా సరే ఆయన కనికరించి మనుషుల్ని బాగు చేస్తాడు అనేటువంటి పరిస్థితి లేఖనంలో ఉన్న పరిస్థితి. దేవుడు బాగు చేస్తాడని చెప్పినని దేవుని దగ్గరికి పోతే బాగా అవుతుంది అని చెప్పినని మనం అనుకుంటాం. అది మనం అనుకునే ఆలోచన. నిజానికి ఆడికి పోతే అసలు ఆయన బాగు చేయకపోతే, యేసు ప్రభు బాగు చేయకపోతే ఆ పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ లేఖనం ప్రకారంగా అట్లా ఉన్నది. నిజానికి మనకి ఇక్కడ చూస్తే యేసు ప్రభు అంటే వివక్ష, యేసు ప్రభు అంటే వెలివేత, యేసు ప్రభు అంటే అంటరానితనం, యేసు ప్రభు అంటే అసలు దేవుడే కాదు, అసలు ఆయనకి మనిషిగా కూడా విలువ ఇవ్వడం అట్లా ఉంది. నిజానికి చూస్తే ఆయన యుద్ధకు పోయిన తర్వాత ఆయన బాగు చేస్తాడో అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఉంది. అప్పటి రోజుల్లో ఆయన మనుషుల్లో అప్పటి రోజుల్లో ఉన్నది బాగు చేస్తాడు అని. కొద్దిమంది జీవితాల్లో అసలు ఆయన బాగు చేయకపోతే, ఆయన కాపాడకపోతే, ఆయన మన జీవితాల్ని సంరక్షించకపోతే ఎలా చెప్పినని ఒకటే పెట్టున అక్కడ ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఒకటే పెట్టున యేసు ప్రభువుని కేకలేసి పిలుస్తా ఉన్నాడు. లేఖనంలో చూసినట్లయితే మార్కు 10:47 సెలవిస్తా ఉంది. 46 నుంచి చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. యేసు ప్రభువుని కాపాడమని వేడుకుంటా ఉండే, కాపాడమని యేసు ప్రభువుని వేడుకుంటా ఉంటే అంతమంది జనాలు యేసు ప్రభువుకి వినపడేంతగా కేకబడతా ఉండే. ఎంతటి గొప్ప పొలి కేక అంటే కడుపులో నుంచి వస్తూ ఉంది. ఆ కేక అనేది కడుపులో నుంచి వస్తూ ఉంది. యేసు ప్రభుకి వినపడి ఆయన ఈ గుడ్డి భిక్షకుడిని పిలుస్తాడు. అడుక్కునేటువంటి గుడ్డోని పిలిస్తే వీడేం చేస్తాడంటే పరిగెత్తుకుంటా పోతాడు యేసు ప్రభు దగ్గరికి. పరిగెత్తుకుంటా పోతే ఆయన చెప్తాడు, యేసు ప్రభు వారు చెప్తారు, నీకు విశ్వాసం ఉంది, ఎందుకంటే పెద్దగా పొలి కేకలు పెట్టి పిలుస్తా ఉన్నాగా, విశ్వాసం ఉంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నువ్వు వెళ్ళిపోయని చెప్పని అంటాడు. వెళ్ళిపోయని చెప్పారు అంటాడు. ఆ మనుషుడు ఏం చేస్తాడో మనం ఒకసారి చదువుకుంటే ఇప్పుడున్నటువంటి మన జీవితాలకి ఆ మనుషుడు చేసేటువంటి పని చాలా అవసరమని మనకు అర్థమవుతుంది. ఆ మనిషికి విశ్వాసం ఉంది,
ఆ విశ్వాసాన్ని బట్టి నీకు మంచిగానే అవుతుంది, పో అని యేసు ప్రభువే చెప్పాడు. పక్కన ఉన్నటువంటి పనోళ్ళు కాదు, అక్కడ పని చేసుకొని ఉండేటువంటి వాళ్ళు కాదు, అక్కడ చర్చిలో ఉండి తుడుచుకుంటా ఉంటారుగా వాళ్ళు కూడా కాదు, స్వయాన యేసు ప్రభు వారే నీకున్న విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నువ్వు పో అని చెప్పారని అంటాడు. అంటే ఆ మనుషుడు ఏం చేస్తాడంటే పోడు, మనకు అవసరం. ఇప్పుడు ఆ మనుషుడు ఎందుకు పోలేదో ఇప్పుడు మనకు అవసరం. ఒకసారి చూద్దాం ఎందుకు పోలేదు. అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకుంటారు, ఆయనను అనుసరిస్తారు. అనుసరించేటప్పుడు బాప్టిజం తీసుకొని దేవుని యొక్క రక్త మాంసాల్లో కడగబడతా అంతేక అయిపోయిందని చెప్పినని తలానక చేయబెట్టి నెమ్మదిగా ఉంటారు. నెమ్మదిగా ఇంకేముంది, దేవుని అనుసరిస్తూ ఉన్నాం, బాప్టిజం తీసుకున్నాం, అయిపోయింది. ఇక నిజమైనటువంటి బల్ల అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆయనను వెంబడించడంలో ఉంటుంది. నిజమైనటువంటి బల్ల ఏంటంటే అర్థం ఆయనను వెంబడించటం. అంటే మీరు అనుకునేటట్టు ప్రతి బల్ల ఇచ్చే రోజు వచ్చి తీసుకొని మళ్ళా ఆ బండి తాళం కూడా జేబులో పెట్టుకొని వచ్చి అది తీసుకుని అంబడే పరిగెత్తుకుంటా మరలా బండి స్టార్ట్ చేసుకుని పోవుడు కాదు, ఆయనను వెంబడించటం. ఈ గుడ్డోడు చేస్తా ఉన్నాడు. ఎట్లాగో చూద్దాం తర్వాత అదే అధ్యాయంలో 51 వచ్చును 51 తర్వాత పేజీ 51 వచ్చును. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. యేసు ప్రభు వారు పిలిచి ఆ గుడ్డివాడిని అడుగుతా ఉన్నారు. జాగ్రత్తగానండి, మంచి విషయం మనకు అవసరం ఇందులో ఉన్నది. ఆ గుడ్డివాడికి యేసు ప్రభు సెలవిస్తా ఉండడం, నీకు ఏం అవసరం ఉంది, ఏం స్వస్థత కావాలా చెప్పు అని చెప్పి నన్ను అడిగితే ఆ గుడ్డోడు చెప్తాడు, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు దృష్టి లేకుండా ఉన్నది అని చెప్పనని అంటాడు. అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంది తర్వాత చదువుకుందాం. మొదటి నుంచి మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒకసారి చూద్దాం, అర్థమవుతుంది బాగా. యేసు ప్రభు వారు ఎరుకో నుండి ప్రయాణం అయిపోతా ఉన్నాడు. పోతా ఉన్నప్పుడు ఈ మార్గ మధ్యంలోనే గుడ్డోడు ఒకడు అడుక్కుంటా ఉండి యేసు ప్రభు బాగు చేస్తాడు. మనిషికి ఏ పరిస్థితిలో ఉన్నా సరే స్వస్థత తీసుకొస్తాడు అని విన్నటువంటి ఈ మనుషుడు ఒక గొప్ప సమూహము మధ్యలో యేసు ప్రభు వారు ఉంటే యేసు ప్రభు వారికి వినిపించేంతగా పెద్దగా కేకేసి పిలుస్తాడు. ఎందుకంటే నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు స్వస్థత కలుగుచు అని చెప్పినని యేసు ప్రభు వారు వినేంత పెద్దగా కేకేసి పిలిస్తే యేసు ప్రభు వారు విని ఆ మనుషుని రామని చెప్తాడు. పొలవండి ఎవరో పిలుస్తా ఉన్నారని చెప్పనంటే ఆ మనుషుని పిలుచుకొని వస్తారు. పిలుచుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ప్రశ్నిస్తాడు, చెప్పు నీకేం కావాలని చెప్పనంటే ఆయన అంటాడు, ఇదిగో నేను గుడ్డివాడిగా ఉన్నా, నాకు చూపు కావాలని చెప్పనని చెప్తాడు. ఇక్కడ అసలైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంది. ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకోవటం, రక్షింపబడటం, బాప్టిజం తీసుకోవటం, తర్వాత ఈ ప్రతి వారం ఆ బళ్ళు ఇచ్చే రోజు వచ్చి ఏ రోజు సంతకం లేకపోయినా సరే, ప్రతి సండే సంతకం లేకపోయినా సరే ఆ బళ్ళు ఇచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా సంతకం ఉంటుంది. సంతకం కూడా ఎట్లా అంటే ఇంకా అయిపోయింది అనుకోండి, అందులో నీళ్లు పోసి అయినా సరే ఎట్లా ఒకలాగా అద్దుకొని సంతకం పడేటట్టుగా ఉంటుంది. మనిషి బళ్ళు ఇచ్చిన రోజు ఉండడం అంటే ఉండడు. సండే మిగిలిన అన్ని ఆదివారాలు మానుకున్నా సరే ఆ బళ్ళు ఇచ్చే రోజు మాత్రం ఏలు ముద్ర పడకపోయినా సరే అందులో స్టాంప్ ప్యాడ్లో నీళ్లు పోసి దాంతో అద్దుకొని కనిపించి ఉన్నాడు అనేంతగా అద్దేసిపోతారు. అట్లాగున్నారు ఇప్పుడంతా. కానీ నిజమైనటువంటి దేవుని అనుసరించటం ఏంటంటే ఈ గుడ్డోడు చెప్తాడు,
ఆ గుడ్డోడు చెప్పే మాట ఏందో తర్వాత వచనం చూద్దాం. 52వ వచనం. యేసు ప్రభు వారు అడిగారు. అడిగిన తర్వాత చెప్పినటువంటి మనుషుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, లేఖనాన్ని మీరు పరిశీలించినట్లయితే నువ్వు వెళ్ళు, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసు ప్రభు వారే దగ్గరికి పిలుచుకొని మరి ఆ మనుషుడికి ఉన్నటువంటి సమస్యను విని సమస్యకి పరిష్కారం చెప్పిండు. సమస్యకి పరిష్కారం చెప్తే వెళ్ళమని చెప్పిండు యేసు ప్రభు వారు. ఆ గుడ్డోని వెళ్ళమని చెప్పిండు. అయితే గుడ్డోడు ఏం చేస్తా ఉన్నాడంటే, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెంట నడుచుకుంటా యేసు ప్రభు వారు చెప్పిండు వెళ్ళు అని. కానీ యేసు ప్రభు వారే కదా చెప్పింది అని యేసు ప్రభు వారిని విడిచిపెట్టి పోకుండా ఆయన వెంబడే చూపు పొంది వెళ్ళిపోయాడు. అంటే ఆయన వెంటే పోయిండు. యేసు ప్రభు వారేమో నువ్వు వెళ్ళిపోండు, కానీ ఆ గుడ్డివాడు ఏం చేసినంటే వెళ్ళిపోవాల. యేసు ప్రభు వారు వెంబడే పోయిండు. ఆయనని అనుసరిస్తా ఉంటే చూపు అనేది వచ్చింది. ఆ మనుషునికి స్వస్థత కలిగే అంత విశ్వాసం ఉంది. వెళ్ళిపోవచ్చు, యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయినా కానీ యేసు ప్రభువుని మాత్రం విడిచిపెట్టల. యేసు ప్రభు వారు చెప్పినా కూడా విడిచిపెట్టల. నువ్వు వెళ్ళిపో, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసు ప్రభు వారు చెప్తే యేసు ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను అని రాయబడి ఉన్నది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే దేవుడు మనకు ఒక మాట చెప్పిన తర్వాత మన తోవలో మనం పోతే వస్తదేమో కానీ ఆయననే అనుసరించటము ద్వారా వచ్చేటువంటి స్వస్థత వేరుగా ఉంటుంది. అది కాకుండా ఆయనని ఈ రీతిగా మనం అనుసరించాలి. స్వస్థత అనేది, దేవునితో నడవటం అనేది ఒక్క వాక్యానుసారముగానే కాదు, దేవుని రక్త మాంసాలలో చెయ్యి వేస్తూ ఆ రక్త మాంసాలకు తగిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. గుడ్డివానికి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను ఒకసారి చూసినట్లయితే వెళ్ళిపోమని చెప్పాడు యేసు ప్రభు వారు. నువ్వు వెళ్ళు అని చెప్పానంటే ఆ గుడ్డివాడు యేసు ప్రభు వెంబడే వెళ్ళిండు. వెళ్ళిపోమని చెప్పానంటే వెళ్ళిపోకుండా ఆయన వెంబడే, అంటే ఆయనను మనము అనుసరించేటువంటి వారంగా ఉండాలి. యేసు ప్రభుని మనము అనుసరించేటువంటి వారముగా ఉండాలి. ఎట్లాగ అనుసరించేటువంటి వారముగా అంటే, ప్రతి మాసం కూడా బలిచ్చే రోజు కాకుండా మిగిలినటువంటి అన్ని రోజులు కూడా ఆయన వెంబడి నడుచుకుంటా పోవాలి. ఆ బలిచ్చే రోజే ఆయన రక్త మాంసాల్లో చేయి వేస్తే ఇంకన్నిటిలో మనము భాగంగా అయ్యి ఉండము. అన్నిట్లో ఒకటి చేస్తే చాలు. కొన్ని బాప్టిసాలు ఉంటాయి. కొన్ని బాప్టిసాలు నీళ్లు తీసుకొని నెత్తి మీద చల్లుతారు. అట్లాగ చల్లితే అది బాప్టిజం ఇచ్చినట్లే. ఇది సరైనది కాదు. నిండా నీళ్ళల్లో మునగాల. అప్పుడే కదా పాత మనుషుడు అనేటువంటి ఆ మనుషుడి యొక్క సమస్తము కూడా, ఆ పాపం అంతా కూడా ఆ నీళ్ళల్లో ముంచేసి నూతనంగా పైకి లెగవాలి. దేవుని రక్తము చేత నూతనంగా పైకి లెగవాలి. యేసు ప్రభువుని అనుసరించటం కూడా ఆ రీతిగానే ఉంటది. ఆ గుడ్డివాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, మనకి ఇదిగో ఇట్లాగ నడవండి అని చెప్తా ఉన్నాడు. చూపు పొంది ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయాడు. ఆయన వెంబడి నడుస్తూ ఉండాలి. ఎంతగా అంటే ఆయన మనకి సెలవిచ్చినా సరే, నీకు విశ్వాసం ఉంది కదా, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుందిలే అని చెప్పానంటే ఆ విశ్వాసము మనల్ని కాపాడకపోదు.
ఆయనను వెంబడించినట్లయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి స్వస్థత తెచ్చిపెడుతుంది. విశ్వాసం ఉంది, కానీ వెంబడించలేనంత విశ్వాసము మనకుంటే ఏ ఉపయోగం లేదు. విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయనను వెంబడించేటట్లు ఉండాలి. లేఖనం చూద్దాం ఒకటి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 63, 8వ వచనం. నేను చదువుతా చూడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆ గుడ్డివాడిని చూసినట్లయితే విశ్వాసము కలిగి ఆయనను వెంబడించుకుంటా ఉంటే చూపు పొంది ఆయన వెంబడి అలాగే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు నువ్వు వెళ్ళు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పినా కానీ వెళ్ళ అట్లా ఆగని జిడ్డులాగా అంటుకుపోయి యేసు ప్రభు వారు వెంబడి నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు స్వస్థత కలిగింది. దావీదు మాట్లాడుతున్న మాట మనకు అవసరమైనటువంటి వచనం, మన జీవితాలకు ఉపయోగపడేటువంటి వాక్యము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒక్క విశ్వాసం అనేది మనకి ఆయనను వెంబడిస్తున్నావు అని చెప్పుకోవటానికి ఉపయోగపడదు. ఆయనను వెంబడించేటువంటి జీవితంలో ఇవి ఉండాలా. అలాగనే లేఖనం చెప్తున్నట్లుగా మన ప్రాణము ఆయనను అంటుకొని వెంబడిస్తూ ఉండాలి. అంటే మనము ఇప్పుడు సండే రోజు కదా, ఒక్కొక్క సంఘంలో గంట సేపు, ఒక్కొక్క సంఘంలో 2 గంటలు అట్లుంటుంది. దేవుని వాక్యము, దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ 2 గంటలే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా ఆ 2 గంటలాగే ఉండాలి, ఆ 1 గంటలాగే ఉండాలి. దేవుని గురించి వినటం, ఆయనను ధ్యానించుకోవటం, ఆయనను గూర్చినటువంటి ధ్యానం ఏమైతే ఉన్నదో అది అన్ని రోజులు అన్ని సమయాల్లో ఆయనను గూర్చుండాలి. అందుకే లేఖనం స్పష్టంగా చెప్తా ఉన్నది, దావీదు జీవితము స్పష్టంగా చెప్తా ఉన్నది, నా ప్రాణము ఆయనను అంటి వెంబడించుచున్నది, కనుకనే ఆయన కుడి చేయి ఏం చేస్తా ఉన్నదంటే ఆదుకుంటా ఉంది. సముద్రంలో ఉన్నాడా దేవుని కుడి చేయి ఆ మనుషుని బయటికి తీస్తుంది. మనుషునికి చేత కాదు, సముద్రంలో ఉన్న వారిని తీయటానికి మనుషునికి చేత కాదు, దేవునికి చేతనవుతుంది. ఆయన కుడి చేయి ఏం చేస్తుంది అంటే మన ప్రాణము ఆయనని అంటి వెంబడించేటప్పుడు బయటికి తీసుకొస్తుంది, సాధ్యపడనటువంటి వాటిని సాధ్యము చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన శిష్యులకు చెప్తా ఉన్నాడు, మనం ఆయన శిష్యులం కదా, మనకే చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త చూద్దాం. 21వ అధ్యాయము, పేజీ నంబరు 102, 21వ అధ్యాయము 22వ వచనం. నూట 2వ పేజీ. ఆ 21వ అధ్యాయము 22వ వచనం, పేజీ నంబరు 102. లాస్ట్ అధ్యాయం 22వ వచనం నేను చదువుతా చూడండి. కాబట్టి ఆ శిష్యుడు చావడు, తీసిన 22వ వచనం. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను. యేసు ప్రభు వారు చెప్తున్న మాట. అప్పటికే ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది.
ఎవరి పనులు వారికి అప్పచెప్పడం జరిగింది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇలాగుండని అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభు వారు యోహాను గురించి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అని చెప్పినని ఈ పేతురు అనుకుంటా, ఇంకా మిగిలిన శిష్యులు అందరూ అనుకుంటా ఉంటారు. అట్లా అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు సెలవిస్తున్న మాట, నా నేనేమనుకుంటూ ఉన్నాను, నువ్వేమనుకుంటా ఉన్నామో ఈ విషయాలన్నిటి జోలి మీకు అవసరం లేదు. నేను మీకు చెప్పినటువంటిది ఏమైతే ఉన్నాయో, నేను మీకు సెలవిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మీరు కలిగి ఉండండి. అంటే మీకు అప్పచెప్పినటువంటి ఆయన యొక్క చిత్తం ఏమవుతున్నదో దానిని అంటిపెట్టుకొని వెంబడించండి, దానిని మీరు అనుసరించండి అని సెలవిస్తా ఉంది. యేసు ప్రభు వారి యొక్క వాక్యము ఆయన శిష్యులకు సెలవిస్తా ఉంది. అంటే ఈరోజు మనకి దేవుడు సెలవిస్తా ఉండు, ఆయన ఉంటే నీకేంది, లేకపోతే నీకేంది, ఆయన గురించి నీకెందుకు, నేను నీకేం చెప్పానో నువ్వు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినని ఆయన వాక్యము సెలవిస్తా ఉంటే, ఆయనను వెంబడించటం అంటే ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏంటంటే రావటం పోవటం, అలాగనే మాసానికి ఒకసారి దేవుని రక్త మాంసాల్లో చేయవేయటం. ఈ రావటం పోవటం పక్కన పెడితే మాసానికి ఒకసారి ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. అందరు ఆ రోజు మొత్తానికి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, కొంతమంది అయితే ఆ గుమ్మం బయట కూడా ఉంటారు, అంతగా నిండిపోతుంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయనను వెంబడించటం అంటే విశ్వాసము కలిగి ఆయనతో మనము నిలిచేటట్లుగా మనం వెంబడించాలి. అప్పుడు ఆయన కుడి చెయ్యి ఏం చేస్తుంది అంటే మనకి స్వస్థత తెచ్చి పెడుతుంది. ఆ గుడ్డివానికి ఎలాగ స్వస్థత తెచ్చింది, అటువంటి స్వస్థత మనకి దేవుడు తీసుకొని వస్తాడు. అంతటి కృపను దేవుడు మనకు కనపరిచి ఆయనలో మనల్ని స్థిరపరచును గాక. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.